హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్టమైన క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అయితే చూస్తాం. యాక్చువల్గా గైస్ అగ్ని పరీక్ష అంటున్నారు. అగ్ని పరీక్ష ఇంతవరకు అయితే దానికి సంబంధించి ఆడిషన్స్ కూడా చూపించట్ల. రీజన్ ఏంటంటే చాలామంది పంపించారు, కానీ వాళ్ళకు నచ్చినట్లు మాత్రం పంపించలేదనుకుంటా. అందుకని మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి అంటే థర్డ్ టైం అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. అది ఎట్లా అంటే గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ కవర్ పైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ వీడియోని చేసి పంపించాలన్నమాట. సో ఆ వీడియో పంపించిన తర్వాత ఎన్నిసార్లు అయినా పంపించవచ్చు, అలా పంపించమని చెప్పి అడుగుతున్నారు అనమాట ఈసారి. ప్లస్ అదే కాకుండా ఇప్పుడు అగ్ని పరీక్షలో వచ్చేసి ఒక ఎస్ఐ అప్లై చేశారట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ అవుతుంది. ఎస్ఐ అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్, తెలుసు కదా. నేను బిగ్ బాస్లోకి వచ్చి నా ధైర్యాన్ని నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను, సో నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఒక ఎస్ఐ వచ్చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంటే వాళ్ళకి పంపించి ఆ వీడియోని మనకి పోస్ట్ చేశారనమాట. అదే కాకుండా ఇంకా ఒక కామన్ మ్యాన్, అంటే నాకు అతను చూస్తుంటే జోక్గా ఉందా వీళ్ళకి, అంటే బిగ్ బాస్ అంటే జోక్గా ఉందా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే అతను చెప్పడం ఏంటంటే, నన్నైతే కామన్గా సెలెక్ట్ చేయరు, ఒకవేళ సెలెక్ట్ చేస్తే మాత్రం విన్నర్ నేనే, అసలు నాకేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు కప్పు కొట్టేసేది మాత్రం నేనే. అంటే బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళందరూ కప్పు కొట్టేసేయాలనుకుంటే ఇంకా ప్రతి ఒక్కరు కప్పు కొట్టేవాళ్ళే కదా. అసలు ఎలా చెప్తున్నాడంటే అతను, నేను వెళ్తే కప్పు కొట్టుకొనే వస్తా, అసలు తగ్గేది లేదు, నేను ఎక్కడ తగ్గ అన్నట్టు మాట్లాడతాడు. అట్లాంటి వాళ్ళని చూస్తుంటే నాకు అనిపిస్తుంది కామన్ మ్యాన్స్ని తీసుకోవాలన్నా కూడా సెలెక్ట్ చేసి కరెక్ట్ పర్సన్స్ని తీసుకోవాలని చెప్పి నాకైతే అనిపిస్తుంది. చూద్దాం ఈసారి అగ్ని పరీక్షలో వచ్చే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు కదా. శ్రీముఖి అనుకుంటా మేబీ, అంటే శ్రీముఖి ఉంది కదా లాస్ట్ ఇయర్, సో ఈ ఇయర్ కూడా శ్రీముఖి ఉంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు అసలు ఎట్లా ఉంటుంది, వాళ్ళ సెలెక్షన్ ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. ప్లస్ అగ్ని పరీక్షలో వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను ఎవరెవరు రాబోతున్నారు అనేది. ఇంకా కొత్త నేమ్స్ కూడా వినిపిస్తున్నాయి. కొత్త నేమ్స్ ఆల్రెడీ చెప్పిన నేమ్సే, ప్లస్ చెప్పని నేమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ ఉంది కదా, ఆమె వచ్చే ఛాన్స్ హైగా ఉందట. ప్లస్ బ్రహ్మముడి సీరియల్ హీరోయినే కాదు, సత్యభామ సీరియల్ హీరోయిన్ కూడా. సో వాళ్ళిద్దరే కాకుండా ఇంకొంతమంది నేమ్స్ వినిపిస్తున్నాయి. ఆ నేమ్స్ ఎవరంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను రిషి వసు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి. వీళ్ళు కాకుండా చిన్ని సీరియల్లో హీరో ఉన్నాడు కదా, గుర్తున్నాడా? ఇంతవరకు ఇంకా ఏ సీరియల్లో రాలేదు. ఆ అబ్బాయిని అడిగారట, బట్ వస్తున్నాడా లేదు అనేది మనకి తెలియాల్సిందే. అంటే కొత్త ఫేస్, బట్ చిన్ని సీరియల్లో మాత్రం తనని బాగా ఆదరించారు కదా, సో తనని తీసుకుంటే మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఆలోచిస్తున్నారు. అంటే కొత్త ఫెమిలియర్ ఫేస్ చిన్ని సీరియల్ వల్ల. సో చూద్దాం, అంటే ఎవరెవరు వస్తారు, ఎవరు ఎట్లా ఆడతారు అనేది చూడాలి. ఈసారి బిగ్ బాస్ సీజన్ 10లో వచ్చేసి కళ్యాణ్ తనూజ లాగా ఎవరైనా ఇద్దరు వస్తే ఇంకా అసలు టీఆర్పీ రేట్ ఇంకా హై వెళ్ళిపోతుందని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు. బట్ ఇంతవరకు అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు రాలేదు. అందుకనే కావ్యాన్ని ప్లస్ తేజస్విని గౌడని అడుగుతున్నారు. తేజస్విని గౌడ అయితే రావటం కష్టం, బట్ కావ్య అయితే వచ్చే ఛాన్స్ హైగా ఉంది. ఎందుకంటే తనకి ఇప్పుడు ఏ ప్రోగ్రామ్స్ చేస్తున్నట్టు అయితే సర్కారు వాటికి అంటే కొన్నిట్లో వెళ్తుంది, బట్ తను మెయిన్గా ప్రోగ్రామ్ అయితే చేయట్లా. సో ఈ బిగ్ బాస్ కోసమైనా తను మెయిన్ ప్రోగ్రామ్స్ చేయట్లేదు, తను కావాలని ఆపేసుకుంది. సుహాస్ని కూడా బిగ్ బాస్ కోసమే ఆపేసుకుంది అని చెప్పి అంటున్నారు. సో పల్లవి గౌడ తెలుసు కదా, ఇప్పుడు మనకి జాతిరత్నాల్లో వస్తుంది, ఆమెకు కూడా వచ్చే ఛాన్స్ ఉందట. సో వీళ్ళందరిది కూడా చూస్తే అంటే వాళ్ళు ఏం మెయిన్ సీరియల్స్లో చేయట్లేదు. సో వచ్చే ఛాన్స్ అయితే హైగా ఉంది. చూద్దాం ఎవరెవరు వస్తారు అనేది. సో ఇది వచ్చేసి బిగ్ బాస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. అగ్ని పరీక్ష కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. సో సీ యూ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.